తెలిసిందే. అయితే ప్రాముఖ్యంగా ఈ సెమీ క్రిస్మస్ రోజున మీతో ప్రభు పంచుకోవాల్సిన మాట ప్రేమ. ఏంటి ఈ ప్రేమ? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి ప్రేమ ఏంటి? అసలు ఏ ప్రేమ కలిగి ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలోకి రావడానికి అసలు ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తన మహిమను విడిచి మన మధ్యలోకి ఒక నరుడుగా రావాల్సిన ఆ అవసరం ఏమై ఉంటుంది? ప్రేమ లేదా భూమి మీద? ఉంది కదా ప్రేమ. మరలా ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించవలసిన అవసరం ఏముంది? హల్లెలూయా. మీకు టూకీగా అర్థమయ్యేటట్టుగా 2 మాటలు చెప్తాను. యాకోబు తెలుసుగా మీకు అందరికీ? యాకోబు భక్తుడు తెలుసుగా. యాకోబు కూడా ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ప్రేమ అనగానే కొంతమంది మొహాలు ఎందుకో మరి చక్కగా విరబోస్తున్నాయి, కొన్ని మొహాలు ఎందుకో కొంచెం వాడిపోతున్నాయి. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా ప్రేమ అంటే. యాకోబు కూడా ప్రేమ కలిగే తన మామైన లాబాను కూతుర్ని ప్రేమించాడు. మీ అందరికి తెలిసిందే ఇది, నేను కొత్తగా ఏం చెప్పేది కాదు. ఏ ప్రేమ కలిగి యాకోబు అన్ని సంవత్సరాలు అక్కడ కష్టం చేశాడో, ఏ ప్రేమ కోసమైతే యాకోబు అక్కడ ఎండనక వాననక అంతగా ప్రయాసపడ్డాడు మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం ప్రేమ గురించి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రేమ ఎంత శాశ్వతమైనదో, ఎంత మధురమైనదో, అలాంటి ప్రేమ ఈరోజు భూప్రపంచంలో ఎక్కడుంది? అలాంటి ప్రేమ ఈరోజు భూప్రపంచంలో ఎంత వెతికినా కూడా నీకు కనపడదు. కనబడిద్దా? ఎక్కడ కూడా కనబడదు. ఆ ప్రేమ మనకి ఎక్కడ దొరికిద్ది? ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ ఏం చేసిద్ది? ఆ ప్రేమ దేని కొరకు తన మహిమను విడిచిపెట్టింది? ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, మా మందిరానికి వచ్చేది. చాలా సంతోషంగా ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు. ఆ తల్లికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని చూస్తే అన్నా చెల్లెల్లా అనిపించరు ఎప్పుడు. అసలు ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. అస్సలు వాళ్ళ ప్రేమ చూస్తే ఎదుటి వాళ్ళకి ఏమనిపించదు అంటే, వాళ్ళ ప్రేమ చూస్తే ప్రతి వాళ్ళకి కూడా అబ్బాయి అన్నా చెల్లెలంటే ఇలా ఉంటారా, ఇంత ఆప్యాయత ఉంటుందా అనిపించింది. ఒకరోజు మన దగ్గరికి వచ్చింది, అన్నయ్య ప్రార్థన చేయండి. ఏమ్మా అన్న? మా అన్నయ్య నాతో మాట్లాడలేదు అన్నయ్య అంది. ఎందుకు అన్న? ఏమో తెలియదమ్మా అన్న. అదేంటమ్మా, మీ ఇద్దరు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు కదా, నీ అన్న నీతో ఎందుకు మాట్లాడట్లేదు చెప్పమ్మా అన్న. నాకైతే తెలియదు అన్న. ఏమ్మా, ఎవ్వరికి పెట్టకుండా సర్దిపెట్టలో దాచుకున్న కూరలో మీ అన్నయ్యకి వేసి ఇవ్వట్లేదా అన్న. సర్దిపెట్టంటే ఏంటి? బా చూసావా, సర్దిపెట్టంటే ఫ్రిడ్జ్. ఎందుకది ఉంటుంది మన ఇంట్లో? మిగిలింది అందుట్లో పెట్టి గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ వేడి చేసి మళ్ళీ తిరిగి పెడతాం. ప్రేమ ఏంటది? ప్రేమ. అదేం లేదన్నయ్య, ఎప్పటిలాగానే ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల తర్వాత వేడి చేసి ఇస్తున్నానే. అవునా? మరి ఎందుకు మాట్లాడట్లేదమ్మా? తెలియదు అన్నయ్య. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఎప్పటిలాగానే మా అన్నయ్యకి ఏది కావాల్సిన నా దగ్గరికి వచ్చేవాడు అన్నయ్య, ఈ మధ్య రావట్లేదు. ఏంటమ్మా విషయం? నాకైతే తెలియదు అంది. అన్న వచ్చాడు. ఏంటన్నా అక్కతో మాట్లాడట్లేదు అంటగా, ఏంటి విషయం అన్న? అబ్బే అదేం లేదన్నా, అసలు అదేం లేదు. ఎప్పటిలాగే మా చెల్లి ఎదురొస్తుంటే చక్కగా నవ్వుతున్నావు. సరే, మరి ఇంటికి ఆహ్వానిస్తున్నావా అంటే? ఇంటికి ఆహ్వానించట్లేదు అన్నయ్య. ఎందుకు అంటే అన్న స్థితి మారింది.
ఏం మారింది? స్థితి మారింది. ఎలా మారింది? అప్పటిదాకా చెల్లిని ప్రేమించాడు, అప్పటిదాకా చెల్లిని ఎంతగానో ఆత్మీయంగా హక్కున చేర్చుకున్నాడు. ఎప్పుడైతే రంగు నోటు జేబులో చేరిందో, ఎప్పుడైతే ఆ రంగు నోటు యొక్క విలువ మారిందో, ఎప్పుడైతే ఆ రంగు నోటు యొక్క విలువ పెరిగిందో, ఎప్పుడైతే ఆ రంగు నోటిని ప్రేమించడం మొదలు పెట్టాడో, తన తోడబుట్టిన తన రక్త సంబంధాన్ని కూడా ఏం చేశాడు? ప్రేమిస్తున్నాడు. అలానే ప్రేమించకుండా ఏముండట్లేదు, ప్రేమిస్తున్నాడు. కాకపోతే ఇటువరకు ప్రేమించిన ప్రేమ కంటే కొంచెం తక్కువ. మన మధ్యలో యవనస్తులు ఉన్నారా? దేవుడి స్తోత్రం చెప్పండి. నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చాడు. ఏంట్రా తమ్ముడు అన్న బండి తీసుకున్నా 2 లక్షలు అయింది. 2 లక్షలా? మరి నువ్వు చేసేదేమో చిన్న పని, 2 లక్షలు ఎడదవుతావురా అన్న. లేదన్నా కావాలి మనకు అన్నాడు. తోలేడు, బాగానే ఉంది. ఒకరోజు అట్టిగా పోతుంటే రోడ్డు పక్కన బండి చక్కగా ఉంది, కానీ ఇది ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆ రోడ్డు పక్కన ఉన్న బురదలో ఉన్నాడు. ఆ తెల్లారు మన దగ్గరికి వచ్చాడు. తమ్ముడు ఏంట్రా ఇలా జరిగిందంటే, ఏం లేదన్నా నేను దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నాడు. మరి 2 లక్షలు పెట్టి బండి కొన్నావు, అది కూడా ప్రేమే. నేను అన్నాను, అరే నీ దేహం ఎంత విలువైంది? దేవుడి స్తోత్రం చెప్పండి. నీ దేహం ఎంత విలువైంది? ఏమండి మీరు ఆలోచించండి, మీ దేహం ఎంత విలువైంది? మీ కళ్ళు, అవునా? మీ హార్ట్, మీ లివరు ఎంత విలువైంది? అవునా? ఎంత శ్రేష్టమైంది మీ దేహం? అవునా? ఒక్క 200-300 రూపాయలు విలువలేండి ఆ దేహంలో పోసుకుని ఆ దేహాన్ని నువ్వు అలా కవర్ పెడుతున్నావు కదా. 2 లక్షలు పెట్టి కొన్నావు కదా బండి. ఆ బండిలో ఏం పోస్తే నడిసిద్ది? పెట్రోల్ కాకుండా ఈ మధ్య వచ్చింది ఏంటది, సలసల్లగా ఉంటుంది నెత్తి మీద వేస్తే. ఏంటిది అది? నవరత్న ఆయిల్. అది పోస్తే వెళ్ళిద్దా? ఎందుకని అంటే ఇంజిన్ చల్లగా ఉంటుంది కదా, చల్లగా తోవచ్చు బండి. అది పోస్తారు, బండిలో పోస్తారండి. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తారా? పోయొచ్చుగా. బండి వేడిగా ఉంటుందిగా, చల్లగా వెళ్ళిద్దిగా, పోస్తారా? ఇక్కడున్న యవనస్తులందరికీ నా 2 ఎందుకురా మీరు మీ తల్లిదండ్రులు అంత వేదనకు గురి చేస్తారు చెప్పండి? మీకోసం కడుపు కట్టుకుని ఎండనక వాననక రేయనక పగలనక చెమటను సహితము రక్తముగా మార్చి కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని తిని తినక చాలిన జీతము చాలిన బ్రతుకులతో నీ కోసం నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నా ఒక్కసారి చూడండి రా. ఒక్కసారి వారిని కొరకు పడుతున్న ప్రయాసం చూడండి. ఒక్కసారి వారిని కొరకు కాస్తున్న ఆ కన్నీటిని మీరు చూడండి రా. తల్లిదండ్రులు కన్నీరు మీకు క్షేమం కాదు. తల్లిదండ్రులు కన్నీరు కారిస్తే అది మీకు ఆశీర్వాదకరం కాదు.